అందరికీ నమస్కారం అండి. 10th అయిపోయినాక ఏమైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మన కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే కొద్దీ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మనం ఈరోజు టాపిక్ ఏంటిదంటే 10th అయిపోయినాక ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఏ కోర్సులో జాయిన్ కావచ్చు తెలుసుకుందాం. టీజీ పాలసీ ఉంటుంది. టీజీ పాలసీ అంటే 3 years డిప్లొమా కోర్స్ చేసుకోవచ్చు. ఎవరైనా డిప్లొమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీజీ పాలసీ అప్లై చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఒకటి టీజీఆర్జేసీ అంటే ఏంటిదంటే 2 years ఇంటర్ మీద డిప్లొమా ఇంట్రెస్ట్ లేదు, మాకు ఇంటర్ చేయాలి అనుకుంటే మీరు టీజీఆర్జేసీ రాస్తే దాంట్లో వస్తే మీకు గవర్నమెంట్ 2 years ఫ్రీగా ఇంటర్ చదివిస్తుంది. ఆ కోర్స్ కూడా ఉంటుంది. అది కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లై చేసుకోండి. అది అయిపోయినాక మూడోది ఏంటిదంటే ఐటీఐ. లాస్ట్ వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. కాలేజ్కి వెళ్ళేసి మనం డైరెక్ట్గా మనము కాలేజ్ వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏ రోజైతే అడ్మిషన్ స్టార్ట్ అవుతాయో ఆ రోజు మనం పోయేసి మనం రిక్వెస్ట్ ఫామ్ పెట్టుకుంటే వాళ్ళు మనకి అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు. ఐటీఐ. సో నాకు తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ 10th తర్వాత ఏం చేయాలో గొప్ప ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. ఎవరికైతే మన ఛానల్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.